అండి. వుమెన్ ఆర్ విక్టిమ్ ఆఫ్ బీటింగ్ అండి. ఇప్పుడు మీరు ఏమని చెప్తారు, అక్క ఇంతమంది గ్యాంగ్ బ్యాంగులు ఏంటక్క, ఏంటది మరి ఆడవాళ్ళకి అనిపించదా అని అంటే, అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఎప్పుడైతే వాయిస్ రైజ్ చేస్తారో అమ్మాయిలు బాధలో కోపంలో, అప్పుడు వాయిస్ రైజ్ చేస్తేనే అప్పుడు మొగుళ్ళు కొట్టవచ్చు. ఎంతవరకు కొట్టాలి, ఎంత కొట్టకూడదు అని మాట వస్తే అల్లా అంటాడు, నువ్వు ఎంతైనా కొట్టు, కానీ రాత్రిపూట మళ్ళీ నువ్వు వేసుకోవాలి కదా, సో దానికి పనికొచ్చేలాగా కొట్టు. అంతేగాని ఇక రాత్రిపూట నువ్వు భూకా పాక అంటే ఇంకా నువ్వు హంగ్రీగా పడుకోవాలి, నువ్వు వేసుకోలేవు, దాని పరిస్థితి మరీ దారుణంగా ఉంటే నువ్వు వేసుకోలేవు, నువ్వు ఉండలేవు కదా, అట్లా మరి దాని చితక బాధకు కొట్టు. కానీ రాత్రి నువ్వు మళ్ళీ గపాగప్ చేసే సిచ్యువేషన్ కండిషన్లో ఆమె ఉండాలి అని చెప్పే ఆయతి దౌర్భాగ్యమైన ఆయతి చూడండి 434. అంతేగాని లేదు లేదు చిన్నగా కొట్టమన్నాడు. కొట్టడం ఏంటండి, ఏ ఆడవాళ్ళ తప్పులు చేస్తారా కొట్టడానికి, మగాళ్ళు తప్పు చేయరా? మరి చెప్పాలి కదా, మా ఆడవాళ్ళు మగాళ్ళని కొట్టమని చెప్పి. ఎట్లాంటి పరిస్థితులైనా సరే ఒకళ్ళపైన ఒకళ్ళు చేసుకోవడం ఏంటండి, నాకు అర్థం కాదు, దరిద్రంగా. మళ్ళీ ఇంకొకటి దరిద్రం ఏంటంటే, మొగుడు పెళ్ళాలి ఎలాంటి దరిద్రమైన కండిషన్స్ వచ్చినా సరే వాళ్ళకి ఏదైనా సరే రాత్రి అయ్యేసరికి అన్ని సార్ట్ అవుట్ చేసేసుకుంటారు, మాట్లాడతారు. ఎందుకంటే పనులన్నీ కంప్లీట్ అయిపోయి ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు టైం స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది. ఏకాంతంగా ఒకరికొకరు మనసు మాట్లాడుకోవడానికి ఏకైక టైం నైట్ టైమే, అవునా, పడుకునే టైం. ఇంకటి ఆ పని చేయాలి ఈ పని చేయాలంటే ఏం ఉండవు. అలాంటి మంచి క్వాలిటీ టైంని కూడా ఈ అల్ల ఏమంటాడంటే, సెపరేట్ బెడ్స్ తీసేసుకోండి, నీకేవయ్యా చెప్పడానికి, వాడికైతే 4-5 పెళ్ళం ఉంటుంది, వేరే పెళ్ళం దగ్గర వెళ్తాడు. ఈ అమ్మాయికి ఉన్న అబ్జెక్షన్స్ ప్రాబ్లమ్స్ మరి ఎట్లా సాల్వ్ అవుతాయి సెపరేట్ చేసేయడం వల్ల? వీడిని ఇంకా దీని డివోర్స్ ఇచ్చేస్తాడు, అమ్మేసుకుంటాడు, అవునా, ఈ అమ్మాయిని అమ్మేసుకుంటాడు, వాడికేంటి ప్రాబ్లము? ఇది వాడు వేరే దాని దగ్గర వెళ్తాడు. చాప్టర్ నెంబర్ 4 ఆయత్ నెంబర్ 34 ఏమంటున్నాడంటే, అండ్ ఇఫ్ యూ ఫియర్ డిసోబీడియన్స్ ఆఫ్ వైఫ్ సో యూ కెన్ బీట్ దెమ్. నీ పెళ్ళం నీ మాట, ఒబీడియన్స్ డిసోబీడియన్స్ గురించి మాట్లాడుతున్నారు చూడండి. ఒబీడియన్స్, ఒక భార్య ఒక భర్త ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఎట్లా ఉండాలండి? ఒబీడియన్స్ డిసోబీడియన్స్ ఏంటండి, జంతువులా? జంతువులా అండి ఒబీడియంట్ గా ఉండాలి, ఎట్లా అనంటే అట్లా తిరిగి ఉండాలి? లేకపోతే ఏమైనా కండిషన్స్ రూల్స్, ఇప్పుడు మనకి కొన్ని ప్రొఫైల్స్ జాబ్స్ ఉంటాయి, యూ హ్యావ్ టు బి ఒబీడియంట్ అండ్ లాయల్ గా ఇలాంటి ఉండాలి. సో యూ హ్యావ్ టు ఫాలో యువర్ అంటే నీ ప్రొఫెషన్ అనమాట, దానికి సంబంధించి అకార్డింగ్ టు రూల్స్, ఆ రూల్ పరంగా నువ్వు ఒబీడియంట్ గా ఉండాలి. ఇది ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఇక్కడ ఒబీడియంట్ అనడం ఏంటి, రెస్పెక్ట్ఫుల్ లేకపోతే ఇట్లాంటి పదాలు వాడితే బాగుండేది. ఒబీడియంట్ ఏంటి, ఫియర్కేనే ఇక్కడ పదం చూడండి. ఇఫ్ యూ ఫియర్ డిసోబీడియన్స్ ఆఫ్ వైఫ్, నీకు భయం వేస్తే, నీ యొక్క పెళ్ళము నీకు విధేయురాలుగా లేదు అని నీకు భయం వేస్తే ఈఫ్ అంటున్నాడు, అంతేగాని ఇక్కడ జరిగిపోలా, జరగలేదండి, ఈఫ్ అంటున్నాడు. అలా అనిపిస్తే అంటున్నాడు. ఈఫ్ అంటే కండిషన్. ఈఫ్ యూ ఫియర్ డిసోబీడియన్స్ ఆఫ్ వైఫ్, ఇక్కడ ఫియర్ అంటే భయం, జరుగుతున్న దాన్ని ప్రెజెంట్ టెన్స్ కూడా కాదు, అనుకుంటే. సో యూ కెన్ బీట్ దెమ్, అనుకుంటేనే కొట్టమంటున్నాడు. ఒకవేళ డిసోబీడియన్స్ నిజంగా చేస్తుందంటే ఇంకేమంటాడు, అనుకుంటేనే కొట్టేసేస్తే ఇంక అసలు చేయదుగా, చేస్తే చేయలేదేమో ఇంతవరకు, ఒకవేళ చేస్తే అది చేయని చెప్పడానికి. ఆల్రెడీ కింద చూడండి ఇక్కడ ఏమంటాడు, ఆల్రెడీ రాశాడండి చూడండి. అండ్ దోస్ ఉమెన్ హూస్ డిసోబీడియన్స్ యూ, రాశాడండి చూడండి, ఎవరైతే నీకు డిసోబీడియన్స్ చేస్తారో, విధేయురాలుగా ఉండరో, యు ఫియర్ అడ్వైజ్ దోస్ ఉమెన్, మంచిగా చెప్పు, సలహాలు ఇవ్వు, అడ్వైజ్ దోస్ ఉమెన్. అండ్ తర్వాత చూడండి ఇక్కడ కామాలండి, నువ్వు భయపడుతున్నావు, నీకు డిసోబీడియన్స్ గా లేదు, వాళ్ళకి అడ్వైజ్ చేసిన తర్వాత, అండ్ లీవ్ దోస్ ఉమెన్ ఇన్ దేర్ బెడ్స్ అండ్ బీట్ దోస్ ఉమెన్. అంతేగాని ఫుల్ స్టాప్ పెట్టలేదండి. ఆ తర్వాత అయినా కూడా వినకపోతే, ఇలాంటి పదాలు ఇక్కడ లేవు. ఏదైనా ముల్లా ముఫ్తీ ఇలాంటి కానీ ఆ తర్వాత అయినా కూడా వినకపోతే అప్పుడే ఇలాంటి కొట్టమన్నారు, అప్పుడే నచ్చేమన్నారు అంటే అలాంటి లంగా పదాలు ఇక్కడ చూపించమని చెప్పండి.
కింద కోసి ఇంకెక్కడ పెట్టేసేస్తా, నాకు చాలా మండిద్ది ఇక్కడ విలిగన్ షుగర్ కోట్ చేస్తే. అలా ఆ తర్వాత అయినా కూడా వినకపోతే ఇలాంటి పదాలు ఇక్కడ లేనే లేవు. నాకు చాలా కోపం వస్తుంది, ఇలాంటి పదాలు కావాలని ఎరికిచ్చేసి నోటికి వచ్చినందుకు మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళకి అసలు గుంట తీసి పాతేసేయాలి. అలాంటి ఇక్కడ పదాలు లేవండి. జస్ట్ ఫియర్ ఉంటే, అనిపిస్తేనే అడ్వైస్ చేసి ఒక మాట చెప్పి వాళ్ళకి సెపరేట్ బెడ్ చేసేసి, ఇప్పుడు సెపరేట్ బెడ్ చేస్తే ఏం అర్థమవుతుంది, మళ్ళీ తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటది. అందుకే ఒక మాట అక్కడ చెప్పి దాన్ని సెపరేట్ చేసేయాలి. వాడికేంది వేరే దాంతో కులుకుతాడు. 4 వేసి 10 వేసి 20 వేసి ఎన్నైనా పిల్లలు ఉండొచ్చు, అవునా? అది విషయం. అండ్ బీట్ దోస్ ఉమెన్, సెపరేట్ బెడ్ చేసి దాన్ని కొట్టమంటున్నాడండి. ఎంతవరకు కొట్టాలండి? ఎంతవరకు కొట్టొచ్చు? మళ్ళీ రాత్రికి పనికి వచ్చేలా కొట్టడం. తర్వాత చూడండి, సహీ బుఖారి 5193 పరంగా ఏమంటుందో చూడండి. అయితే ఒక అమ్మాయి డిసోబీడియన్స్ గా అసలు ఏ కారణాల చేత ఉంటుందో కొంచెం మీరు ఆలోచించండి. ఒక అమ్మాయి డిసోబీడియన్స్ గా ఎప్పుడు ఉంటుందనంటే, ఇంట్లో ఉండే సభ్యులు ప్రతి ఒక్కళ్ళు ఆమెను వేసుకుంటూ ఉంటుంటే, లేదా ఆ అమ్మాయిని మాట్లాడితే, మీకు ఆల్రెడీ చెప్పా కదండి, ఆ అమ్మాయి ప్రాస్టిట్యూషన్ నేను చేయను, నిన్న మొన్నటి దాకా ఆ ప్రాస్టిట్యూషన్ చేయను అనట్లా, ఈ రోజుకి లేకపోతే రేపటికో ఇట్లా. అంటే ఆల్రెడీ చేసే అమ్మాయి పలానా రోజు నేను చేయను, నాకు వల్ల కాదు, పలానా ఏదో చెప్పుకుంటుంది. అలా నో అనే డిసోబీడియన్సే కదా వాళ్ళ దృష్టిలో. అప్పుడు ఇలా కొట్టొచ్చు. ఇదో కారణంగా తీసుకోండి, మీకు ఒక మంచి ఎగ్జాంపుల్స్ ఇవి. సో అలాంటి అమ్మాయిలని ఇక్కడ ఇంటర్ కోర్స్ కి నో అని అంటుంది కదండి ఓవరాల్ గా. ఇక్కడ చూడండి, సహీ బుఖారి 5193 ఏమంటుందో చూడండి దరిద్రంగా. అలాంటి అమ్మాయిల్ని ఏంజల్స్ అంట కర్సింగ్ ఏ ఉమెన్ అంటిల్ ది మార్నింగ్, రాత్రంతా పగలయ్యేంత వరకు రాత్రంతా శాపనార్థాలు పెడుతూనే ఉంటదంట. ఎవరు? ఏంజల్స్ వచ్చి ఆమె యొక్క కష్ట సుఖాలు గమనించకుండా. ఏంజల్స్ యొక్క పనులు ఏంటంటే, నీ మొగుడికి, నీ ఇంట్లో ఉండే మగజాతి అందరికీ అండ్ ఊర్లో ఉండే వాళ్ళందరికీ ప్రాస్టిట్యూషన్ చేపించి సుఖపెట్టడము నీ పని. అలాంటిది నువ్వు నోనా తూతా అని అంటావా ఏమే అని చెప్పి రాత్రంతా ఈ అల్లా తల ఏం చేస్తాడంటే ఈ ఏంజల్స్ ని పంపించి శాపనార్థాలు పెట్టేస్తాడంట. ఇది విషయం. సహీ బుఖారి 5193. ఒకవేళ అమ్మాయి నో అని చెప్తే, ఇక్కడ చూడండి పూర్తిగా ఇక్కడ వినద్దాం. చూడండి అమ్మా, ఇప్పుడు మీకు ఈ కథ అంతా చెప్పే కదా, కథ అంతా కింద ఉంది చూడండి. ఫ్రమ్ అబూ హురైరా హీ సెడ్, ద మెసెంజర్ ఆఫ్ గాడ్ సెడ్, రసూలుల్లాహ్ అంటున్నాడు, ఇఫ్ ఏ మ్యాన్ ఒక అతను ఇఫ్ ఏ మ్యాన్ కాల్స్ హిస్ వైఫ్ టు హిస్ బెడ్ అండ్ షీ రెఫ్యూజెస్. నేను ఇప్పుడే కదండి చెప్పాను, ఇప్పుడు వాళ్ళ భర్త వాళ్ళ వైఫ్ ని పిలుస్తున్నాడు ఇంటర్ కోర్స్ టు హిస్ బెడ్ అండ్ షీ రెఫ్యూజెస్, నేను రాను ఇంటర్ కోర్స్ కు సంబంధించి అని. దానికి ఇంటర్ కోర్స్ కి నో అని చెప్పిందని చెప్పి రాత్రంతా అల్లా తాలా హట్ అయిపోయి ఆమె పైన ఈ కర్సింగ్లు పంపిస్తాడండి.